Greetings to all in the name of Jesus. Today we are going to learn about the Andrew. He was the one who was bringing others to Christ. He was a martyr, and also his legacy was of faithfulness. When we first read about him, ఈ అంద్రేయ గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 41వ వచనం మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆయన గురించి ఈ విధంగా రాయబడి ఉంది. ద ఫస్ట్ థింగ్ ఆండ్రూ డెడ్ వాస్ టు ఫైండ్ హిస్ బ్రదర్ సైమన్ అండ్ టెల్ హిమ్ వీ హ్యావ్ ఫౌండ్ ద మెస్సయా, దట్ ఈస్ ద క్రైస్ట్. ఎప్పుడైతే వీళ్ళు ఆ నిజమైన మెస్సయ గురించి తెలుసుకున్నారో, నిజమైన మెస్సయని కనుగొన్నాడో, ఈ ఆంద్రేయ సైలెంట్గా ఉండలేదు. He ran, and the first thing he did was to find his brother Simon and tell him. సీమోను పేతురు అయిన వాళ్ళ సహోదరుని కలిసి ఆంద్రేయ ఈ విషయం అక్కడ తెలియజేసినట్టుగా మనము చూస్తా ఉన్నాం. Even despite having living in the shadow of more well known sibling, ఈయన కంటే ఎక్కువ ప్రఖ్యాతి కలిగిన సీమోను పేతురు ఆయన సహోదరిగా ఉన్నప్పటికీ ఆంద్రేయ ఒక కీలకమైన పాత్ర ఆయన పోషించినట్టుగా మనము చూస్తా ఉన్నాం. యేసు క్రీస్తుకి హతసాక్షిగా ఆయన మారినట్టుగా మనము చూస్తా ఉన్నాం. ఆదిమ సంఘము అభివృద్ధి చెందడానికి ఆంద్రేయ ఎంతో కీలక పాత్ర పోషించినట్టుగా మనము చూస్తా ఉన్నాం. ఈయన జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే అది ఎంతో విశ్వాసంతో కూడిన జీవితంగా అక్కడ ఆయన గురించి రాయబడినట్టుగా మనము చూస్తూ ఉంటాం. సో ఈయన జీవితము ఎలా ఉన్నదంటే, సువార్తలలో ఆంద్రేయ ఒక ప్రత్యేకించబడిన శక్తిగా చిత్రీకరించబడ్డాడు. ప్రజలు యేసుతో అద్భుతంగా దగ్గరికి చేర్చాడు. ఆ ఆదిమ సంఘంలో ఎలాగైతే ప్రజలు చెల్లాచెదర అయిపోయారో, యేసుక్రీస్తు వారు అప్పుడే పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోయాడో, సో ఈ ఆంద్రేయ ఈ ప్రజలందరినీ కూడా యేసుక్రీస్తు యొద్దకు చేర్చే విషయంలో చాలా కీలక పాత్ర పోషించినట్టుగా మనము చూస్తా ఉన్నాం. అండ్ ఆల్సో ఈయనకున్న మనము యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఇది 5 రొట్టెలు 2 చేపలు అనే మనము ఆ అద్భుతాన్ని మనందరం కూడా విన్నాము, నేర్చుకున్నాము. ఎలాగైతే దేవుడు దాన్ని ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టాడు. అయితే ఎంతో శ్రద్ధగా ఆ చిన్నపిల్లవాడి దగ్గర ఉన్న ఆ కొద్ది సదుపాయాలు, 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి, కానీ అవి తీసుకొచ్చి ప్రభు దగ్గర సమర్పించినప్పుడు దాంట్లో కూడా ఈ ఆంద్రేయ ఎంతో కీలక పాత్ర పోషించినట్టుగా మనము చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే ఆంద్రేయ గురించి మనం మాట్లాడతామో ఒక విషయం మనం గుర్తు చేసుకుంటాం, ఏంటంటే ఆంద్రేయ ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేసే వ్యక్తిగా ఆయన లేనట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఇందాక చదువుకున్నట్లుగా యోహాను సువార్త 1వ అధ్యాయము 41వ వచనంలో ఆయన ఎప్పుడైతే కనుగొన్నాడో ఆయన పరుగెత్తి ఆయన సహోదరుని దగ్గరికి వెళ్ళి ఆయన యేసుక్రీస్తు గురించి ఆయన పంచుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. నిజమైన దేవుడిని మేము కనుగొన్న, రక్షకుడిని మేము కనుగొన్నాము, మెస్సయ్యని నేను కనుగొన్నాను ఆయన అని ఆయన సహోదరుడికి ఆయన చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అండ్ ఈ ఆంద్రేయ గురించి మనం చూసుకున్నట్లయితే క్రీస్తు శకము 60వ సంవత్సరంలో ఈయన సిలువ వేయబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. సిలువ వేయబడ్డాడు అంటే యేసుక్రీస్తు వంటి సిలువ కాదండి, ఇది ఎంతో భయంకరమైన సిలువ వేయబడ్డాడు. ఎలాగైనా హతసాక్షిగా మార్చబడ్డాడు అంటే ఈయన ఎక్స్ ఆకారంలో ఉండే ఆ సిలువని తీసుకొచ్చి ఈయనని సిలువ వేసినట్టుగా మనము చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే ఈ ఆంద్రేయ గురించి మనం నేర్చుకుంటామో, యేసు అనుచరుడుగా ఈయన ఉన్నప్పుడు, యేసు ప్రక్కలో ఈయన నడుస్తున్నప్పుడు, యేసుతో కూడా ఈయన నడుస్తున్నప్పుడు ఆయన అద్భుతమైన కార్యాలు ఆంద్రేయ అనుభవించినప్పుడు, ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఆయనకున్న ఆ ప్రేమ, ఆ విశ్వాసము తండ్రి దేవునికి ఆ కుమారునికి ఉన్న హ్యూమిలిటీ, ఆ తగ్గింపు గుణం ఎప్పుడైతే ఇవన్నీ ఈయన నేర్చుకున్నాడో దేవుని యందు
ఈ అంద్రేయ జీవితము, ఆండ్రూ యొక్క జీవితం మనం చూసుకున్నట్లయితే ఈయన ఎప్పుడు కూడా కదల్చబడని విశ్వాసంగా మనము అక్కడ చూస్తా ఉన్నాం. ఒక గొప్ప రోల్ మోడల్గా అక్కడ బిలీవర్స్, అక్కడ విశ్వాసులు, ఆదిమ సంఘ విశ్వాసులందరికీ కూడా ఒక మంచి రోల్ మోడల్గా ఆండ్రూ అక్కడ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఇట్ డజంట్ మ్యాటర్ మనము కార్యాల చేత, మనము చేసే పనుల ద్వారా మనం ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నాము అనే దాన్ని బట్టి ఈ అంద్రేయ ఆయన జీవితంలో ఈ కార్యాలు, ఆయన చేసే కార్యాలు, ఆయనకున్న ఈ సంబంధాలు, ఆయన చేసే పనుల ద్వారా, ఆయన మాట్లాడే మాటల ద్వారా ఇతరులను క్రీస్తు యొద్దకు నడిపించే వ్యక్తిగా ఆండ్రూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈరోజు మనం నేర్చుకుంటా ఉన్నాం, అంద్రేయ జీవితం నుంచి ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకొని మనము ఈ జనరేషన్లో కూడా ఇతరులను క్రీస్తు యొద్దకు ఎలాగ మనం నడిపించగలం, ఎలాగ మనము యేసు చూపించిన ఆ తగ్గింపు గుణం మనం చూపించగలము, యేసుతో కూడా మనం కూడా ఎలా నడవగలము, ఆ దినాన్న అంద్రేయ ఎలా నడవగలిగాడు, ఎలా ధైర్యంగా ఇతరులను క్రీస్తు యొద్దకు నడిపించగలిగాడు. ఈరోజు మనము అంద్రేయ జీవితం నుంచి నేర్చుకుంటున్నాం. ధైర్యంగా, విశ్వాసంతోనే మనము ఇతరులను క్రీస్తు యొద్దకు నడిపించే వారంగా మనము ఉండాలి అని దేవుడు ఈరోజు మనందరితో నేర్పిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ కొద్ది మాటలు మీ అందరికీ జీవితాల్లో ప్రోత్సాహకరంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.